బావా ఆ ఓయ్ బావా, ఏంటే ఎలా ఉన్నాను? నీకేంటే బంగారం. నిజంగా బాగున్నానా? మ్మ్. నీ అబ్బా, నీ తమ్ముడు కొట్టినట్టు 7 నాకు కావాలి, వెళ్ళి తీసుకురాపో. రిపోర్ట్స్ చూసా, అన్నీ దొబ్బేశాయి. ఆల్మోస్ట్ బోర్కి వచ్చేసావు. నీ రికవరీకి కూడా లక్షలు పడుతుంది, అండ్ రికవరీ టైం కూడా చాలా పడుతుంది. దీనికి సొల్యూషన్ షుగర్ మామీస్ అంటే తెలుసా? 40+ ఉమెన్ ఉంటారు కదా, వాళ్ళ హస్బెండ్స్ వాళ్ళకి ఇవ్వలేంది నువ్వు వాళ్ళకి ఇవ్వాల్సి వస్తుంది. డబ్బుకి డబ్బు, అండ్ నీ ప్రాబ్లమ్కి కూడా ఇదే సొల్యూషన్. $40,000 ఈఎంఐలో కట్టేస్తా. ఏ అమ్మాయి లేదు దింగి. నీకు దండం పెడతా, ఇచ్చేస్తారా? మేడం రేపు లీవ్ కావాలి. ఎందుకురా? హీరోకి రేపు ఆడిషన్ జరుగుతుంది, వెళ్తాను. ఎప్పుడైనా నీ మొహం అద్దంలో చూసుకున్నావారా నువ్వు? ఊరుకోండి మేడం. సరేరా, ఇన్సూరెన్స్ ఓకే అయితే డెఫినెట్గా లీవ్ ఇస్తాను. మై హోనా, నేను చూసుకుంటాగా, పదండి. సార్ డీటెయిల్స్ చెప్పండి. విడ్త్ 2.4, లెంత్ 8.5, 45 minutes. యాప్ అట్ ఎక్కడ ఉంటుంది సార్? పెడితే గదిలో ఉంటుంది. అమ్మో, దానికి ఇన్సూరెన్సా? ఏ చేయరా? చేస్తాను సార్. చేయనంటే చెప్పండి. మా మేడం తట్టుకుంటుందా? ఏమైంది సార్, ఆఫీస్ ఏమైనా నమ్మేస్తానరా? అది కాదురా. మరి ఏటైంది సార్? టీ సార్ చల్లారిపోతుంది, తాగండి సార్. చాలా బాధగా ఉందిరా. పని అయిపోయింది కదా, డబ్బులు ఇవ్వకపోతే ఏం చేస్తావు? అబ్బో, హలో రే మీ ఆవిడకి సర్వీస్ చేసా. సర్వీసా? సర్వీసే. అది బాగానే ఉంది కదా. ఏం చేసావు? రాయిలు తీసాను. ఏ రాయలరా? రంగురాలు తీసాను. ముందు 20,000 బట్టిరా చెప్తాను. నువ్వు ఉండరా, నువ్వు అక్కడే ఉండి వస్తున్నా. రాయలు తీసాడట, రాయలు. ఎవరు నువ్వు? ఎందుకు డబ్బులు ఇవ్వాలి? మీ ఆవిడకి శారీరక ఎమోషన్ని కంట్రోల్ చేశా. అంటే యూరిన్ హోల్లో రాయలు ఉంటే తీసా. అది డాక్టర్ కదా తీసేది? అయ్యా మా డాక్టర్. నువ్వే డాక్టర్? సంతానోత్పత్తి. సంతానోత్పత్త అదేడన్నబ్బా? ఇదిగో నాకు తీస్తారా? 1,00,000 అవుద్ది. మా ఆవిడకి 20 కదా. దానికి ఒకటే రంధ్రం, నీకు నవరంధ్రాలు చేయాలి. నవరంధ్రాలా? హలో, 20,000 తీసుకున్నావు, మళ్ళీ రాదని గ్యారంటీ ఏంటి? గివ్ మీ ద ఆన్సర్. ఐఎమ్ ది మోస్ట్ ఇంటెలిజెంట్ ఫెలో. ఈసారి వచ్చిందనుకో కింద పళ్ళు ఇట్లాగి. ఏయ్
మొగుడు గారు పప్పు చేయమంటారా చారు చేయమంటారా? ఆ, నువ్వు ముందు లోపలికి వెళ్ళి ఎండాలు తీసిన రాళ్ళు తీసిరాపా. అలాగేనండి. ఏమైందిరా? బావన్ కుక్కని కొట్టినట్టు కొడుతున్నారక్క. హా? అనేసేంట్రా. బాబు మా అబ్బాయి నన్ను బయటకు గెంటేశాడండి. కొంచెం మాట్లాడి పెట్టండి బాబు. అరే మామా, సెటిల్మెంట్ వచ్చిందిరా. ఆడెవడో వాళ్ళ అమ్మని బయటికి గెంటేశారట. కొద్ది చూడరా. రాత్రి మా నాన్న మీద కసంత నా మీద తీర్చేసావు కదా. నేను ఎప్పుడు మీ నాన్న వేద్దాం అనుకోలేదే. ఎవరు నువ్వు కొట్టడానికి? ఈ ముక్కు ముందడగలరా ఎర్రుపుగా నిన్ను లవర్నా లవ్ చేయడానికి? మీ అమ్మాయిదిరా. మామ చచ్చిపోయింది కదా. మీ అమ్మాయిదిరా. రే మా అమ్మ ఊరికి వెళ్ళిందిరా. మీ అమ్మాయిదిరా. మా అమ్మని బయటికి గెంతేసాంరా. బాయ్ బేబీ. ఎవరితరా ఇది? ఇంకెవరు? నా పెళ్ళం. దీనివల్ల మా అమ్మని బయటికి గెంతేసింది. ఎంత వెళ్ళేసుకుని ఏమైనా గుడిపించేద్దామని? ఏమాడుతున్నారా? ఏమాడుతున్నా? మళ్ళీ ఇంగడు. ఏ నువ్వెందుకు వచ్చావు? బాబు అమ్మా కొట్టకండి బాబు, కొట్టకండి. పసికొద్దు. అత్తయ్య గారు వచ్చేసారా? అలా ఎండలో తిరక్కండి, ట్యాన్ అయిపోతారు. రండి మజ్జిగిస్తా. ఇంకొకసారి మీ అమ్మ బయటకు కనిపించింది అనుకో, సొల్లకు సుంతి చేయించేస్తా. అమ్మా ఇప్పుడు ఆపరేషన్ అంటే కష్టమే. ఆ టీవీ రిపోర్టర్ మాత్రం బతకూడదురా. ఎవరు నువ్వు? ఎవరు నువ్వు? రేయ్ ఎవడ్రా నువ్వు? పోలీసులకు ఫోన్ చేయాలా? ఈరోజు విశాఖపట్నానికి చెందిన ముఖ్యమైన వార్తలు. గీతా సోహాని కేసు ఇన్వెస్టిగేషన్కి వచ్చిన ప్రముఖ టీవీ యాంకర్ రాణి ముఖర్జీ తన హోటల్ గదిలో అనుమానాస్పద మృతి
మృతదేహం కోసం తీవ్రంగా గాలిస్తున్న పోలీసులు. హెల్ప్! ఎవడ్రా నువ్వు? ఆ! వద్లు దేవుడు నన్నే కొడతావే. వద్లు వద్లు. ఆ!